హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నౌలెస్ టుడే టాపిక్ వచ్చేసి మనకి డిఎస్సి అనేది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పెట్టడం, లేకపోతే ఫిబ్రవరిలో నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. పేపర్లలో ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనం. అలాగే డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా వచ్చేసింది. అందుకని చెప్పి నేను డిఎస్సికి సంబంధించి టాపిక్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. విద్యా దృక్పథాలు, విద్య అర్థము, రకాలు, ధృవాలు, జయాలు. ఇవే కాకుండా నేను మీకు డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ కూడా కంటెంట్ వైజ్ పెడుతూ ఉంటాను. సైకాలజీ, జీకే ఇవన్నీ కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఏంటంటే ఈ విద్య అర్థము, రకాలు, ధృవాలు అంటే మనం ఇది బీఈడీలో చేసాము. ఈ సబ్జెక్ట్ మనం చదివాము. ఇది ఒక పేపర్ ఉంది మనకి. ఇదేంటంటే పూర్వకాలంలో వేదాల్లో ఏ వేదంలో ఏది చెప్పారు, అలాగే కొంతమంది ప్రముఖ విద్యావేత్తలు, తత్వవేత్తలు మనకు కొన్ని రకాలైనటువంటివి ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా చెప్పారనమాట. మనకి ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉండటం వల్ల మనకి జరిగేటటువంటి ఉపయోగాలు ఏంటనేవి కూడా చెప్పారు. వాటి గురించి నేను మీకు ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. విద్య అనే పదం దేని నుండి ఉత్పత్తి అయింది? విత్ అనే సంస్కృత ధాతువు నుండి ఉత్పత్తి అయింది. విద్య అనగా అర్థం ఏంటి? తెలుసుకోవడం. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం దేని నుండి ఉద్భవించింది? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి. ఎడ్యుకేర్ అనగా ఏంటి? పెంచడం లేదా వృద్ధిలోకి తేవడం. మనిషిని స్వావలంబకుడిగాను నిస్వార్థపరుడిగాను తయారు చేసేదే విద్య అని ఏ వేదం చెప్పింది? ఋగ్వేదం. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అన్నది ఉపనిషత్తులు. ఆత్మ సాక్షాత్కారమే విద్య అన్నది శంకరాచార్యులు. దుఃఖాన్ని నివారించడమే విద్య అన్నది ఎవరి సిద్ధాంతము? బౌద్ధ సిద్ధాంతము. మనకి బౌద్ధ, జైన ఇలా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ముస్లిం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటికి సంబంధించిన విద్యలు కూడా వీటిలో ఇంక్లూడ్ అయి వస్తాయన్నమాట. మన ముందు వీడియోస్లో ఉంటాయి అవన్నీ కూడా. అలాగే దుఃఖాన్ని నివారించేది బౌద్ధ సిద్ధాంతం అనమాట. ఆత్మ జ్ఞానమే విద్య, మానవుని కర్మణ్యునిగా చేసేది విద్య అని చెప్పిన గ్రంథం ఏదంటే భగవద్గీత. మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యజ్ఞవల్కుడు. జీవితంలో వచ్చే సమస్యలని పరిష్కారమే విద్య అన్నది, లేదా పరిష్కారం చూపేదే విద్య అన్నది జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి మనిషిలోనూ దైవత్వంని వెలికి తీసేదే విద్య అన్నది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తుల్ని బహిర్గతం చేయుటకు సహాయపడడమే విద్య అన్నది అరవిందుడు. శీల నిర్మాణాన్ని విద్య అన్నది దయానంద సరస్వతి. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అన్నది స్వామి వివేకానంద. ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అన్నది అరిస్టాటిల్. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నది సోక్రటీస్. సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అన్నది ప్లేటో. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అన్నది టెస్టాలజీ. మనసును నియంత్రించడమే విద్య అన్నది ఎమర్సన్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అన్నది డెక్టార్. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అన్నది స్పెన్సర్. తన పరికరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తుల సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అన్నది జాన్ డ్యూయి. జీవిలో అవతరించిన ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అన్నది ప్రొఫెల్. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య అన్నది టిఏ నన్. ఇది ఫ్రెండ్స్ టుడే విద్యా దృక్పథాల సబ్జెక్ట్లో విద్య అర్థం, రకాలు మనం తెలుసుకున్నాం కదా. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, అలాగే కొంతమంది తత్వవేత్తల్లో, అలాగే సిద్ధాంతాలు, వీటన్నిటి గురించి కూడా మనం ఈ విద్య అనేది ఎట్లా ఉంటుంది, ఏంటి, దేని నుంచి ఉద్భవించింది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి విద్యా దృక్పథాల సబ్జెక్ట్కి సంబంధించింది. ఇవన్నీ మనం డిఈడీలో చదువుకుని ఉన్నాము. అయినా సరే మనకి ఉంది కాబట్టి డిఎస్సిలో నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.